మీదన ఇక రావులకు సీఎం రేవంత్ రెడ్డి పోయి ఆహ్వానించారు. రైతు రుణమాఫీని ప్రకటించడం, వరంగల్ డిక్లరేషన్లో రైతు రుణమాఫీని చేస్తామని గతంలో ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందుకు రాహుల్ గాంధీ ఇదే వరంగల్ సభ వేదికగా ప్రకటించారు. ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నందున అదే కృతజ్ఞత భావంతో 28న రాహుల్తో వరంగల్ సభ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ని ఒప్పించి డేటును ఫిక్స్ చేసినట్టు తెలుస్తా ఉంది. నేడు ఆయనతో సీఎం భేటీ తర్వాత స్పష్టత ఇచ్చే అవకాశం. ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి అక్కడే ఉన్న బట్టి ఉత్తమ్ విస్తరణపై చర్చ అనుమానమే. కేంద్ర జలవనరుల మంత్రితో నేడు ముఖ్యమంత్రి సమావేశం. ఇక రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు నేపథ్యంలో వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కృతజ్ఞత సభ ఈ నెల 28న జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 3న సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ లోపే సభ నిర్వహించనున్నట్టు పట్టుదలతో ఆయన ఉన్నారు. కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా రావాలంటూ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారమే ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఈ ముగ్గురు రాహుల్ గాంధీని కలిసి కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా రావాలంటూ ఆహ్వానించనున్నారు. రాహుల్కు ఉన్న వెసులుబాటును బట్టి సభ నిర్వహించే తేదీ ఖరారు కానుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయి. ఈ రోజు నుంచి మరి రాహుల్ గాంధీ ఇచ్చేటువంటి టైం ప్రకారం దాదాపు 28న నిర్వహించాలనే యోచన చేస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో వాటికంటే ముందే, పర్యటన కంటే ముందే ఈ బహిరంగ కృతజ్ఞత మహాసభను నిర్వహించాలని యోచిస్తా ఉంది. సుమారుగా 5 లక్షల మంది రైతులతో ఈ సభను ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ కు ఇది ఒక భారీ బహిరంగ సభగా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రుణమాఫీతో రైతుల్లో ఉన్నటువంటి ఆనందాన్ని మొత్తం కూడా ఈ సభ ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ సభను ఏర్పాటు చేస్తా ఉన్నారు. రవాణా